రాజమౌళి మిత్ అయితే బ్రేక్ అయిపోయింది, అదిరిపోయిందన్న. వెయిటింగ్ దేవరా 2. హీరోయిన్ గురించి మనకి ఎందుకు బ్రో, మనకు కావాల్సింది మా హీరో. చాలా బాగుంది, వెయిటింగ్ ఫర్ 2. హీరోయిన్ ఏమంత లేదు, 10 నిమిషాలు ఉంది హీరోయిన్ అంతే. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఇలా వచ్చాను అనమాట చూద్దామని. బట్ ఎక్కువ వేరియేషన్ లేకపోవడం వల్ల ఒకటే స్టైల్ ఆఫ్ మ్యూజిక్ని బాగా రిపిటేటివ్గా చేశారు అనిపించింది. బట్ ఓవరాల్గా వాళ్ళు తీద్దాం అనుకున్నది మాస్గా అంత తీద్దాం అనుకున్నా అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు. బట్ ఎన్టీఆర్ మాత్రం 1 man షో అని చెప్పచ్చు ఇంకా సినిమా అంతా కనుక. 100% ఎన్టీఆర్ లేకపోయింటే కనుక అసలు సినిమా డిజాస్టర్ అయ్యేది. చూడాలి ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాపాడతారో లేదో సినిమాను. ఓవరాల్గా అయితే 1 time వాచ్ మూవీ. ఎలివేషన్లు ఇవ్వడం కానీ అక్కడక్కడ కొన్ని లాగా అనిపిస్తున్నా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి, ఇంటర్వెల్ షార్ట్ తోటి ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్లో ఉంటుంది. ఆ హైప్ తోటి మనం సెకండ్ హాఫ్ స్టార్ట్ చేస్తామా, ఎంత హై రేంజ్లో ఫస్ట్ హాఫ్ వెళ్తుందో అంత హై రేంజ్లో పడిపోతుంది. క్లైమాక్స్ అనేది కొన్ని షార్ట్స్ ఎట్లా ఉన్నాయంటే కాపీ కొట్టినట్టు తెలియకూడదు. యాస్టిస్ పెట్టేశారు పార్ట్ 2 కోసం అన్నట్టు. ఫైట్ కొరియోగ్రఫీ బాగుంది. అండ్ కొన్ని షార్ట్స్ ఉంటాయి, రోప్ షార్ట్స్ తెలిసిపోతున్నాయి అక్కడ మనకి. విఎఫ్ఎక్స్ లిటిల్ డల్ ఉంది. అండ్ జాన్వీ కపూర్ ఉన్న కసేపే ఉంటుంది. అండ్ సెకండ్ పార్ట్ కంటిన్యూషన్ ఏంటి అనేది ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అని పెట్టారు. ట్రైలర్ చూసి ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో, ప్రెడిక్ట్ చేస్తామో అదే ట్విస్ట్ ఉంటుంది. కొత్తగా అంటే ఏం ఉండదు. ప్రెడిక్ట్ చేయలేవు అంటే ఏం లేవు, ప్రెడిక్ట్ అనేది చేస్తారు. అండ్ ఇంకా మనకి డాన్స్ విషయానికి వస్తే డాన్స్ గురించి చెప్పాలి. సినిమా పరంగా అయితే మంచి సినిమానే వచ్చింది. బట్ ఏంటంటే దీనికి 2 partsగా డివైడ్ చేసుకుని ఎలాబరేట్ చేయాల్సిన అవసరం లేదని, కంప్లీట్ చేసిన స్టోరీ అంతా ఫస్ట్ పార్ట్లోనే కరెక్ట్గా ప్లాన్ చేసుకుని బాగుండే అనిపించింది. పార్ట్ 1కి పార్ట్ 2కి ఏది కంటిన్యూషన్, ఏది క్వశ్చన్ మార్క్ అనేది ఏదైతే ఉందో సేమ్ యాస్టీస్ మనకి సేమ్ బాహుబలి టైప్లో పెట్టేశారు. అది కూడా టైప్లో కాదు, యాస్టీస్ కట్ పేస్ట్ చేసి పెట్టారు. 6 years బ్రో, ఫ్యాన్స్ వెయిటింగ్. ఇక్కడ ఫుల్ మీల్స్, ఓపెన్గా ఫుల్ మీల్స్. మూవీ అంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి వేరే లెవెల్ ఉంటుంది, సెకండ్ హాఫ్ వచ్చి డల్ ఉన్నవి. దేవరా క్యారెక్టర్ అనేది పీక్స్ రాసుకుని కొరటాల శివ, ఆ క్యారెక్టర్ మనం చూస్తే ఇక్కడ ఎక్కిపోతుంది. సూపర్ గా ఉంది, కళ్ళకి ఇంకా ఎరిపే కనిపిస్తుంది, తెలుపు కనిపిస్తలేదు, ఎర్ర సముద్రమే కనిపిస్తుంది. ఇంకా ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ గురించి కొత్తగా ఎవరు చెప్పక్కర్లేదు. నాకు తెలిసి ఒక ఫ్యాన్ గా కాకుండా ఒక సామాన్య సినీ ప్రేక్షకుడిగా చెప్తున్నా, ఆస్కార్ వచ్చే నటుడు ఎన్టీఆర్ గారు. సో దాని గురించి మనం కొత్తగా చెప్పుకోకర్లేదు. డెఫినెట్ గా నటనకి ఏ రోజైనా ఆస్కార్ తీసుకురాగలుగుతాడంటే ఒక భారతీయ ఏకైక నటుడు ఎన్టీఆర్. ఓకే, మన సినిమా గురించి మాట్లాడుకుంటే ఏం కనిపించట్లేదు, నాకైతే కంప్లీట్ ఎర్రగా కనిపిస్తుంది, కంప్లీట్ రియల్గా ఎర్రగానే కనిపిస్తుంది. నిన్నటి దాకా వాన వచ్చింది, వరద వచ్చింది, ఈ రోజు తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ పేరే దేవరా. దూకే ధైర్యం జాగ్రత్త, దేవర ముంగిట నువ్వెంత. నిజంగా చెప్తున్నా, మూవీ అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. దేవర దెబ్బ బైరాగాడి అబ్బా అన్నట్టుంది మూవీ అయితే. సముద్రం మొత్తం అందరికి తెలుసు, సముద్రంలో బ్లూ కలర్ వాటర్ ఉంటది, కానీ దేవరాల మొత్తం రెడ్ ఉంటది. రెడ్ అంటే బ్లడ్. నిజంగా చెప్తున్నాను బ్రో, నాకైతే మొత్తం గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్ వచ్చినాయి. నైట్ నుంచి నిద్ర లేదు. మీరు కూడా ఎవరు నిద్ర పోద్దు, మూవీ చూడాలా, అట్లుంది సినిమా అయితే. ఎన్టీఆర్ అన్న ఒకటి చెప్తున్నా, ఏ హీరో అయినా సరే సీనియర్ అవుతాడు, కానీ మన ఎన్టీఆర్ ఎప్పటికి కూడా సీనియర్ కాడు. ఎందుకంటే ఆయన జూనియర్ ఎన్టీఆర్ కాబట్టి. నిజంగా చెప్తున్నా, నిజంగా ఏ పులైనా సరే సీనియర్, ఏ పులైనా సరే ఓల్డ్ అవ్వాల్సిందే, కానీ మన యంగ్ టైగర్ ఎప్పుడు యంగే అన్న. ఇప్పుడే దేవర సినిమా వచ్చినా థియేటర్ ముందు చేస్తారు గోలా, ఇప్పుడే వచ్చిన దేవర అన్న. సినిమా అంటే ఇది అన్న, ట్రిబుల్ ఆర్ ఆ స్మార్ట్ లుక్, ఆ డాన్స్లో వేరే లెవెల్ అన్న. అంటే స్టోరీ కొత్తగా అనిపించింది. అండ్ ఒకటి కొరటాల శివ గారు బ్యాక్ ఇచ్చిళ్ళు అని ఏంటంటే ఇది ఒక 100 కోట్ల బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. నాకే చాలా బాగా నచ్చింది. ఇంకోటి జాను ఆమె యాక్టింగ్ అన్న, జాన్వీ కపూర్ గారు సూపర్. ఆమె లుక్కి ఫిదా అయిపోతాం అన్న. నాకైతే ఏంటన్నా అసలే క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం సూపర్ అన్న. అసలే సినిమా స్టోరీ కొత్తగా ఉందన్న. కొరటాల శివ గారు బ్యాక్ ఇచ్చిన అందరూ ఆచార్య అన్నారు. ఆచార్య కాదు బ్రో, ఇది కమ్ బ్యాక్ స్టోరీ అండ్ ఒక మంచి స్టోరీ.
సినిమా ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఎన్టీఆర్ అనే ఫ్యాన్స్ మాస్ మసాలా మూవీ. ఇలాంటి సినిమా నా లైఫ్లో ఎప్పుడు చూడలేను. అసలు ఎన్టీఆర్ అనే ఎనర్జీ ఏంటి, ఆ డైలాగ్స్, ఆ సాంగ్స్, అసలు చుట్టమ్మల్లే సాంగ్ వస్తుంది, ఊపొస్తుంది అంతే బ్రో. ఏం చెప్తామన్నా, ఎన్టీఆర్ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. కొరటాల శివల ఈ సినిమా మాత్రం పెద్ద సినిమా, బ్లాక్ బస్టర్ అన్న. అసలు ఇప్పటిదాకా ఊహించుకోవాలి ఇలాంటి సినిమా తీసాడు, ఎప్పుడు అనుకోలేదు. అంత బాగా తీసిన సినిమా మాత్రం మైండ్ బ్లో అయిపోయిందన్న. ఫస్ట్ హాఫ్లో మాత్రం ఎన్టీఆర్ మాత్రం దుమ్ము లేపేసిందన్న. అంటే చెప్పాలంటే ప్రతి సీను, ప్రతి యాక్టింగ్ కానీ, ఎలివేషన్స్ కానీ, ప్రతి సీన్ చూసినా కూడా మనకు గూస్ బంప్స్ వస్తాయి. టాప్ చించేశారు బ్రో లాస్ట్ కి. సూపర్ ఉంది, ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న సూపర్. 6 years తర్వాత వచ్చినప్పుడు ఎన్టీఆర్ మనం చూసుకుంటే ఎన్టీఆర్ మనకి ఆకలి తీర్చారు. ఫస్ట్ హాఫ్ బాగుంది సినిమా, సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. కాకపోతే ఓవరాల్ గా సినిమా గుడ్. ఎన్టీఆర్ బాగా చేశాడు, 1 man షో. షార్పిడ్ బాగుంది, లాస్ట్ బాగా ఇచ్చాడు. 5 స్టార్టింగ్ లో ఉంది, బాగుంది, చాలా బాగుంది. ఎక్కడ బోర్ పట్టలేదు. ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది, సూపర్ గా ఉంటుంది. జాన్వీ కపూర్ పెద్దగా చూపించలేదు. అబ్బో అరాచకం, మామూలు ఫైట్లు కాదు. ఎన్టీఆర్ ని చూడాలంటే ఈ సినిమా చూడాలా, ఫైట్లే చూడాలా. మొత్తం అరాచకం అంటే లాస్ట్ క్లైమాక్స్ లో అయితే మొత్తం మనకి ఇదే సినిమా మన లాస్ట్ టైం వచ్చింది కదా, అరవింద్ సమేతలో మనకి కళ్ళల్లో చూపిస్తారు కదా, అరవింద్ సీన్ లాస్ట్ లో పెట్టారు. చాలా బాగా అనిపించింది ఆ సీన్. అది మొత్తం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే ఫీస్ట్. అది లేదు, ఇక బ్రేక్ అయిపోయింది. సినిమా ఖచ్చితంగా హిట్. ఇది అదే ఖచ్చితంగా సూపర్ హిట్ అయిపోయింది. మనం ఖచ్చితంగా స్టార్టింగ్ 20 minutes బేర్ చేస్తే సినిమా నెక్స్ట్ వెళ్ళిపోద్ది ఎక్కడికో. నెక్స్ట్ సెకండ్ హాఫ్ అయితే అంటే సినిమా ఇంకా ఉంటే బాగా అనిపించింది. అదేందా అంటే ఇంకా నచ్చుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తారు అందరూ. సూపర్ హిట్ సినిమా ఖచ్చితంగా ఇది. కంపల్సరీ పక్కా ఎన్టీఆర్ కాలర్ సెంటిమెంట్ గుర్తుపెట్టుకోండి. రాజమౌళి మైత్రి బ్రేక్ చేసింది కానీ రాజకం బ్రదర్. మీకు అనిరుద్ధ్ బీజిఎం నుంచి మీకు ఏదైనా సరే, అనిరుద్ధ్ బీజిఎం నుంచి ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ ప్రెజెన్స్ ఏదైనా సరే రాజకం అంతే. 1 word బ్లాక్ బస్టర్. లాస్ట్ లో ఒక షార్క్ సీన్ ఉంది. హీరోయిన్ గురించి మనకి ఎందుకు బ్రో, మనకు కావాల్సింది మా హీరో, మనకు కావాల్సింది అది. కేక అదిరిపోయింది, చూసే కొద్ది ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఎస్ఎస్ రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయిపోయింది. హిట్ కొట్టేసింది అన్న. మేబీ వాళ్ళు నిద్రపోయారేమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నిద్రపోయింటారు. సెకండ్, థర్డ్, ఎన్టీఆర్ అన్న 1 man షో. సినిమా మొత్తం ఎన్టీఆర్ అన్న 1 man షో. ఇంకొకటి మైనస్లు ఉండొచ్చు, ప్లస్లు ఉండొచ్చు. చూసే విధానంలో ఉంటుంది. ఇంతకుముందు కొరటాల శివ అది తీసిండు, ఇది తీసిండు కాదు. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క స్కేల్ మారుతుంది. చూసే విధానంలో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏ మూడ్లో వచ్చిరో వాళ్ళకి ఇష్టం. ఇంకా 1 man షో ఎన్టీఆర్ది. సినిమా మాత్రం బరాబర్ హైలైట్ ఉంది. సినిమా చూసి మాట్లాడాలి. జై ఎన్టీఆర్. రియల్లీ చెప్తున్నా, నేను ఎక్స్పెక్టేషన్ నేను ఇంత ఉంటుందని అనుకోలేదు సినిమాలో. దానికి నేను ఊహించిన దానికన్నా ఒక రేంజ్లో ఉంది మూవీ. అయితే సముద్రంలో ఏం జరుగుతుంది, సో వాళ్ళ సముద్రంలో పీపుల్స్ కోసం ఒకడు తన లైఫ్ని సాక్రిఫైస్ చేస్తాడు. సో అతను ఎందుకు సాక్రిఫైస్ చేస్తాడు, ఎలా చేస్తాడు, ఎందుకు చేయాల్సి వచ్చింది. స్టోరీ చూసింగ్ డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. లుక్స్ చాలా అంటే డిఫరెంట్గా, అది RRRతో కంపేర్ చేసుకుంటే వేరే లెవెల్. ఇది కొంచెం న్యూగా వచ్చింది, ట్రెండీకి తగ్గట్టుగా ఉంది. ఇట్స్ ఓకే బ్రో, ఇట్స్ ఓకే. యాక్చువల్లీ డాన్స్ కూడా హీస్ రియల్లీ గుడ్. లైక్ బాగుంది, మూవీ బాగుంది.